ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విలువగలనయ్యా అంత పాడండి నీ సేవను. చప్పట్ల కొట్టాలి ఇంకా పోవద్దు. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, అనేది మన జీవితాల్లో దేవుడు దీపాన్ని
Praise the Lord. అందరికీ చాలా సంతోషకరం. ఈరోజు మన టాపిక్ అంశము తగ్గిపోతున్న మహిమ. ఏమిటి టాపిక్ ఈరోజు? తగ్గిపోతున్న మహిమ. ఒకసారి రిఫరెన్స్ చదువుకున్న తర్వాత నిబంధనలు ఇన్ని రకములు మాట్లాడుకుని ఈ చదువుకున్న దానిలో ఆ రెండు రకములైనటువంటి నిబంధనలు ఉన్నాయి. చదువుకున్నవి చెప్పేవి కాక అవి త్వరగా చెప్పుకుందాం. దయచేసి ఎవరు నిద్రపోవద్దు. చల్లగుంది కదా వాతావరణం. చల్లగున్నా వేడిగున్నా మీ నిద్రలో ఏం తక్కువ లేదు. పోయేవారు ఎలాగైనా పోతానే ఉంటారు, వినేవారు వింటానే ఉంటారు. ఏమండి, చక్కగా అన్ని విషయంలో వాటిని స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తూనే ఉంటారు. కనుక ఆ నిద్రపోయే వాళ్ళని మార్చలేదు, వినేవాళ్ళని ఎంతకంటే అద్భుతం కనబడలేదు కదా. కనుక ఆలోచించండి. సరే, మంచిది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వచ్చిన చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖము మీద ఆ, ముసుగు వేసుకొనెను. ముసుగు వేసుకొనెను. అసలు ఎందుకు వేసుకున్నాడు అనేది తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత చదువు. మేమట్లు చేయక మేమట్లు చేయక ఈ మాట ఎవరు అంటున్నారంటే పౌలు గారు అంటున్నారు. వినాలి ఇక్కడ. మేమట్లు చేయము, చేయాల్సిన అవసరం లేదు అన్నట్లే. ఎవరు చెప్పారు? హితకాడు చూపించండి. పౌలు గారు చెప్తున్నారు. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై ఇంటి నిరీక్షణ. ఇంటి నిరీక్షణ ఇది. ఇంటి నిరీక్షణ అంటే ఏ నిరీక్షణ అబ్బా? నిరీక్షణ అంటే హోప్. అంటే లేని దాని కొరకు, రాబోతున్న దాని కొరకు, జరగబోతున్న దాని కొరకు ఆసక్తితో ఎదురు చూసేదాలను నిరీక్షణ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ హోప్. అంతే. కనుక ఇంటి నిరీక్షణ ఏమంటున్నాడు? ఇట్టి నిరీక్షణ గలవారమై ఆ. బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు మరియు వారి మనస్సులు వారి మనసులు కఠినములాయను గనుక కఠినములాయను. ఎప్పుడు తగ్గిపోతున్న మహిమని కూడా గుర్తించలేక ఇంకా ఏదో భ్రమలో ఉన్నాం అన్నట్లుగా వారి మనస్సులు కఠినములైపోయినాయి. నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది వారికి తేజపరచబడక దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అబాలిష్. The Old Testament is abolished. అది కొట్టివేయండి. పాత నిబంధన అనేది వాళ్ళు గమనించలేకపోయారంట. పాత నిబంధన కాదు. మేమట్లు చేయక చదువు. మేమట్లు చేయక ఆ. ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును టుడే పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది ఆ. వారికి తేటపరచబడక ఆ. ఆ ముసుగే నిలిచి ఉన్నది. అది తర్వాత చదువుకుందాం. ఆ ముసుగు తగ్గిపోతున్నటువంటి మహిమను ముసుగు వేసుకుంటే ఇప్పుడు కూడా ప్రజలు అనేక మంది ఆ ముసుగులో ఉన్నారు అనేది ఇక్కడ తేటతలమవుతుంది. ఇక్కడ 2 నిబంధనలు ఉన్నాయి. అవి తర్వాత చెప్తాను. హౌ మెనీ ఓనెన్స్, అది ఎన్ని రకాలు ఉన్నాయి.
హౌ మెనీ కైండ్స్ ఆఫ్ కోవెనెంట్స్? నిబంధనలు ఎన్ని రకములు? నెంబర్ 1, రిఫరెన్స్ వేసుకుంటే వేస్తాం. నెంబర్ 1, అబ్రహామ్స్ కోవెనెంట్, అబ్రహాము యొక్క నిబంధన. త్వరగా రాసుకోవాలి. 1 అబ్రహాము నిబంధన, దాని తర్వాత రిఫరెన్స్. 2 నోవాస్ కోవెనెంట్, నోవహు నిబంధన. 3 డేవిడ్స్ కోవెనెంట్, దావీదు యొక్క నిబంధన. 4 న్యూ టెస్టమెంట్ లేదా న్యూ కోవెనెంట్, కొత్త నిబంధన అన్నాం. ఆ తర్వాత 5 దేవుని బిడ్డలారా, 5వదిగా అసలు ఆశ్చర్యపరిచే నిబంధన. రూత్ విత్ నయోమి కోవెనెంట్. రూతు నయోమితో నిబంధన, నయోమితో నిబంధన, తన కోడలుని ఏ విధమైన నిబంధన. ఇప్పుడు చదువుకున్న అంశంలో ఈ 2 క్లుప్తంగా చెప్పిన తర్వాత అసలు దానిలో ఇక్కడ పౌలు గారు చెప్పి ఉన్నారు. 2 నిబంధనలు చెప్తున్నారు, ఓల్డ్ అండ్ న్యూ. పాత క్రొత్త నిబంధనలు ఎత్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఎత్తిది ఉన్నాము బాగా అర్థం చేసుకోవాలి. తగ్గిపోతున్న మహిమ యొక్క స్థితిని మీద దృష్టి పెట్టి ఉన్నాము. ఇప్పుడు నూతన నిబంధన అనబడిన శ్రేష్టమైన మన దేవాది దేవుడు అయినటువంటి యేసు ప్రభు గారి దృష్టి మీద పెట్టి దృష్టించి నిరీక్షణకు ఆధారంలో ఒక దేవాది దేవుడిని ఆశ్రయిస్తాను సాగుతున్నావు. అది నీకు తెలియదు. అందుకని ఇక్కడ దేవుడు మొట్టమొదటి మీకు అర్థం కావటానికి 1 అబ్రహాము నిబంధన. దేవుడు అబ్రహాముతో ఏం నిబంధన చేశాడు? ఆదికాండం 12. తప్పగా చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయము 15 చూడండి. 15వ అధ్యాయము దయచేసి మనందరం కూడా ఈ ఒక మాట చెప్తాము. 15వ అధ్యాయం 14 చదవండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు. అంతే. అలాగే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఏం వాగ్దానం చేశాడో మనం ఒకసారి చూద్దాం. 5-6 చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 5. ఇందులో అతనికి పాదం పట్టునంత ఇందులో ఇతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమును దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుతారనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యములకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను.
చేసిన నిబంధన ఈ విధంగా ఉంది. ఆ తర్వాత అబ్రహాముతో మొదటి నిబంధన చేశాడు. ఆదికాండం 17 అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము. అదేనండి, 2 నుంచి చదివినా నాకును నీకును మధ్య ఉమ్. నా నిబంధనను నియమించి ఉమ్. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చదువు. అబ్రాహాము సాగిలపడి ఉండగా ఆ. అతనితో ఆ. మాటలాడి, ఉమ్. ఇదిగో ఆ. నేను నియమించిన నా నిబంధన ఆ. నీతో చేసి ఉన్నాను. ఉమ్. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఉమ్. ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. ఇక పేరు నీ మీద అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసిన దేవుని స్తోత్రం. కనుక నీ పేరు అబ్రాహాము అనబడదు. అంక చదువుకుందాం. నీవు ఆ. అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి ఆ. నీలో నుండి జనములు వచ్చినట్లు ఉమ్. నియమించుదును. ఉమ్. రాజులు నీలో నుండి వచ్చేదను. ఆ. నేను నీకును ఆ. నీ తరువాత నీ సంతానమునకును ఆ. దేవుడునై ఉండునట్లు ఆ. నాకును నీకును నీ తరువాత వారి తరములలో ఆ. నీ సంతతికి మధ్య ఉమ్. నా నిబంధన నిత్య నిబంధనగా దేవుని స్థిరపరచెదను. స్తోత్రము. హల్లెలూయా. ఎంతో గొప్ప నిబంధన మీద ఆలోచించండి పిల్లరా. దేవాది దేవుడు నీవు నేను నశించుకోవడం ఇష్టం లేక ఆ యొక్క అబ్రహామును దేవుడు పిలిచి గొప్ప నిబంధన చేశాడు. నువ్వు నాతో మనందరికీ వర్తించేలాగా ఆ నిబంధన చేశాడు. నేను బిడ్డలరా, నిజముగా ఈ రోజు నీవు నేను ఇలాగ నిలబడి ఇక్కడ కూర్చున్నామంటే ఆ సమయంలో ఉన్నామంటే ఉపయోగాన్ని నీ నీతి నా నీతి ఏది కూడా ఉంది కాదనేది గ్రహించవలసిన మనం చేస్తున్నాను ప్రియులారా. కనుక అబ్రహాముతో దేవుడి గొప్ప నిబంధన చేసినట్టుగా వాక్యాలు రాయబడి ఉన్నాయండి. ఆలోచించండి. 2వ నిబంధన నోవా నిబంధన, నోవహు నిబంధన. ఆదికాండం 7వ అధ్యాయము. ఆదికాండము 7వ అధ్యాయము. దేవుడి బిడ్డలారా, నోవహుతో దేవుడు ఏ విధమైనటువంటి నిబంధన చేశాడో ఒకసారి 11 చదవండి. నోవహు వయసు యొక్క 6-18 దయచేసి దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. దయచేసి 9వ అధ్యాయము. 9వ అధ్యాయము 12 నుండి కొంచెం చదవండి. మరియు దేవుడు 12. దేవుడు నాకును నీకును దేవుడు ఆ. నాకు దేవుడు నాకును మీకును మీతో కూడుకున్న ఆ. సమస్త జీవరాశులకును ఉమ్. మధ్య నేను తరతరములకు ఆ. ఏర్పరుచున్న నిబంధనకు గుర్తు ఇదే. నిబంధనకు గుర్తుకిచ్చాడు. సింబల్, సైన్. దేవుడు ఒక నిబంధన చేసాడంటే ఖచ్చితంగా గుర్తు ఇస్తాడు. ఒకటి ఇస్తాడు. ఇప్పుడు ఒక ట్రైన్ రావాలి అంటే సిగ్నల్ ఉండాలి, లేకపోతే ప్రమాదాలు సంభవిస్తాయి. కనుక నిబంధన చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక ఇదిగో నీతో మాట్లాడుతున్నవాడు నేనే, నేను ఏ విధంగా చేయబోతున్నాను దానికి దేవుడు సూచన కూడా చూపిస్తాడు. దేవుడు స్తోత్రం. చెబుతూ మేఘములో నా ధనస్సు ఉంచితిని. ఆ. అది నాకును భూమికి నీ మధ్య ఆ. నిబంధనకు గుర్తుగా ఉండును. ఆ. భూమిపైకి ఆ. నేను మేఘమును రప్పించినప్పుడు ఆ. ఆ ధనస్సు ఆ. మేఘములో కనబడును. చదువు. అప్పుడు నాకును మీకును నీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న ఆ. నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరులంతా ఆ. చేయటకు ఆ. అలాగు ప్రవాహముగా దేవుని స్తోత్రములు నీళ్ళు కావు. దేవుని స్తోత్రములు. ప్రపంచాన్ని ఈ విధంగానే ముంచేస్తున్నావు, అక్కడక్కడ ముంచేస్తాను. నిన్న వార్తలు వినుంటారు. విజయవాడ అంత భయంకరంగా ఉందో నాకు భయం కలిగి వెంటనే మా అమ్మాయికి ఫోన్ చేశాను. ఏంటమ్మా ఇలా చెప్తున్నారు వార్తలు, ఏంటి కారణం ఏంటి?
ఏంటి పరిస్థితి ఏమిటి అని చేశాను. ఇక్కడ మేమున్న ఏరియా పర్వాలేదు అంటే అట్లేదు లేదు, దాదాపుగా అట్లానే అయిపోయిందంట అని చెప్పి. ఎంత భయంకరమో. అదేదో కొండ చర్యలు విరిగిపడి అనేక మంది చనిపోయారు, కొంతమందికి దెబ్బలు తగిలి అంట, వారు కూడాను విషమ పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఉన్నారు. ఎంత ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయో దేవుని బిడ్డారా, దేవుడు చెప్తున్నాడు నా నిబంధన ఇదే. భూమి మీదకు ఇలాగా ప్రపంచాన్ని తీసివేయటానికి తుడిచివేయటానికి నీళ్ళక పొర్లి రాబో. యెషయా 54 వచ్చాయి. త్వరగా 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 మీరు లేట్ చేయవద్దు. యెషయా 57 క్షమించండి 54 వచ్చాయి. 9 నోహు కాలమున బహు కాలమున జలప్రళయమును గూర్చి ఆ. నేను చేసినట్లు చేయుదును. చదువు. జనములు ఉమ్. భూమి మీదకి ఇకను పొర్లుచు రావని. అది భూమి మీదకు ప్రపంచంలో ఒకేసారి తుడిచివేయను అని అర్థం. నోవహు కాలమున నోవహు కాలమున నేను ఒట్టు ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద ఉమ్. కోపంగా నుండనని నీ మీద కోపంగా ఉండమనియు నిన్ను గద్దింపనని నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టు దేవుని స్తోత్రంలో హల్లెలూయా. మనుషుల ఒట్టు ప్రమాదకరమైంది. ఏమండి, నీటి మీద రాసినట్లే ఏదో నేను తమాషాకు అన్నాను, ఊరకనే అన్నాను అని చూసేసుకుంటా. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడంట దేవుడు. ఏమన్నా చెప్పండి, దేవుడే ఒట్టు పెట్టుకున్నాడంటే నువ్వు 100 ఒట్లు వేసినా ఒట్టు అన్నాను. ఒట్టు తెగాలికి పోయే ఒట్లు పెట్టుకోవాలి. ఏమండి, ఇంకెప్పుడు చేయనా అండి? ఏమండి, నేను ఎప్పుడు ఇలాగ చేయనండి అంటావు. చేస్తాం ఉపయోగం ఏముంది? అసలు ఏదో పొరపాటు జరిగిందండి, ఇంకెక్కడ లేదండి. చేయకూడదు అనుకుంటున్నావు, చేస్తున్నావు. దేవాది దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి మాట ఇస్తే తరాలు మారినా యుగాలు మారినా మాట దేవుడు మారడు. దేవుడు స్తోత్రం. కనుకనే ఆయన నిబంధన చేశాడు. నోవహుతో నిబంధన చేశాడంటే ఈ రోజు నీకు నాకు వర్తిస్తున్నాడు. ఆలోచించండి. ఇకపోతే అమ్మా డేవిడ్ కోనెట్ ఏం చెప్పాడు దావీదుతో నిబంధన చూద్దాం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 1వ రాజులు చూడండి దయచేసి. 1వ రాజులు 15 చూడండి. ఆ, 15వ అధ్యాయం 5వ వచనం 4-5 చదివినా పర్లేదు. దావీదు హిత్తీయుడైన ఉమ్. ఊరియా సంగతి యందు తప్ప ఆ. తన జీవిత దినములన్నీయు ఆ. యెహోవా దృష్టికి ఆ. యథార్థంగా నడుచుకొనుచు యెహోవా ఉమ్. అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో ఉమ్. లేని విషయమందును తప్పిపోకుండెను గనుక కనుక దావీదు నిమిత్తము అతని తరువాత ఆ. అతని కుమారుని నిలుపుటకును ఆ. యెరూషలేమును స్థిరపరచుటకును ఆ. అతని దేవుడైన యెహోవా ఉమ్. యెరూషలేమునందు ఆ. దావీదునకు దీపముగా ఆ. అతని ఉండనిచ్చెను. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. దావీదు యొక్క జీవితం ముగింపైనా కూడా ఒక దీపాన్ని మాత్రం ఉంచాడంట. దేవుడు బిడ్డలారా, దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. ఇదే మాట దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంట. దావీదుతో చెయ్యెత్తి ప్రమాణం చేశాడంట. ఎక్కడుందో తెలుసా మీకు? బైబిల్ చదివే వాళ్ళకి తెలియకపోతే చదివిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? 89 ఏమండి, 89 లేకపోతే ఒప్పుకుంటే చూడ చెప్తున్నాను. 89 అంత తీయండి. చదవండి. తరతరములకు ఈ సింహాసనము స్థాపించదనని చెప్పి తరతరములకు నీ సింహాసనం స్థాపిస్తుందని చెప్పి నా సేవకుడైన దావీదుతో సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా చాలు. చూశారండి, ఆయన ప్రమాణం చేశాడంట. ఇంకొక మాట ఉన్నది, అతని సంతానము ఇంకొక మాట ఉంది. ఇది చదవండి దయచేసి. ఏదంటే చేయెత్తి ప్రమాణం చేసిందని ఒక మాట ఉంటుంది. 70 అదేనమ్మా. ఆకాశ 35 35 అతని సంతానము అతని సంతానము శాశ్వతంగా ఉండునని
శాశ్వతముగా ఉండదనియు అతని సింహాసనము ఆ. సూర్యుడున్నంత కాలము ఆ. నా సన్నిధిని ఉండుననియు. చూసారండి దావీదుతో నిబంధన ఎలా ఉందో చూడండి. సూర్యుడు ఉన్నంత కాలము ఆయన సన్నిధి ఉండుననియు, నా సన్నిధి ఉండుననియు, చంద్రుడున్నంత కాలము ఆ. అది నిల్చుననియు. ఆ. వెంట నుండి సాక్షి వెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు ఆ. అది స్థిరపరచబడిననియు. ఆ. నా పరిశుద్ధతకు తోడని ఆ. నేను ప్రమాణము చేసి తిని ఆ. దావీదుతో ఆ. నేను అబద్ధం దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదుతో నేను అబ్బా, ఎంత నిబంధన అంటే దావీదు నిబంధన ఇలాగా ఉంటాయి. నిబంధన అంటే ఏమండి? దయచేసి నాకైతే తెలియదు కానీ నేను ఇప్పుడు చూడలేదు. హిందువులు మ్యారేజ్లప్పుడు వాళ్ళంతా 7 అడుగులు నడుస్తారు. నాకైతే తెలియదు, నేను చూడలేదు. 7 అడుగులకి 7 గరుడుల గురించి నడవపోయినా 14 అడుగులు వచ్చినా 21 నడిచినా మరి ఎంతకాలం నడుస్తారనేది నాకు తెలుసు. ఏమండి? ఇదొక నిబంధన. ఊర్లో అట్లా గాలికి పోయే నిబంధన. లేకపోతే మన క్రిస్టియన్ మ్యారేజ్ లో నిబంధనలు ఉన్నాయి, అది కూడా చెప్పాలి. అది చెప్పకుండా ఎట్లా? అది చెప్పినప్పుడు ఇది చెప్పాలా లేదా? జీవితాంతం అయ్యే కాపురం చేయడం చేయడం, ఈమెతున్న కాపురం చేయడం ఎంతకాలమో ఏమిటో మనకు. ఒకసారి ఫాస్టింగ్ ప్లేస్ గుర్తు ఉండటం ఫాస్టింగ్ అని చూస్తాను, మీకు జ్ఞాపకం లేదు. ఏమండి? చూస్తే భార్య ఏదో భయంకరమైన పరిస్థితుల్లో ఏదో ఒక బలహీనత మంచంలో పడిపోయింది. అది ప్రమాణం ఉండాలి. జంపు చేశాడు ఆయన, చూసేవాడి లేదు. వాళ్ళ ఫలితంలో నమ్మకంగా ఉంటానని నిబంధన చేశాడు జోసఫ్. చేసవలేదా? ఈ కాళ్ళు బాగున్నప్పుడు పని చేస్తుందా అమ్మాయి? అని చేస్తున్నా. కనుక ఆలోచించండి ప్రియులారా, ఈ నిబంధనలన్నీ ఒట్టిగా పోతాయి, గాలికి పోతాయి. ఇశ్రాయేలు నిబంధన, అబ్రహాము నిబంధన, దావీదు నిబంధన, దావీదు నిబంధన, చూసారా? రక్త నిబంధన చేస్తున్నాడు దేవాది దేవుడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32, 33 చదవాలి. క్షమించిన అధ్యాయమా? 31వ అధ్యాయం 32, 33 ఇదే అది 31 చదివినా పర్లేదు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. 2 కుటుంబంలోనికి నిబంధన చేయబోతున్నాడు దేవుడు. ఏమండి? యోధా ఇశ్రాయేలు వారికి 2 కుటుంబంలో దేవుడు ఒక గొప్ప నిబంధన చేస్తున్నాడు. అది ఏ నిబంధన? కొత్త నిబంధన, న్యూ కవెనెంట్. ఒక నిబంధన చేస్తాడు దేవుడు. ఆ నిబంధన చదువు. యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అది కాదు. ఆ రోజైతే చేపట్టుకున్నాను, వాళ్ళు నశించిపోతున్నారని, 430 సంవత్సరాలు వాళ్ళు సత్వంలో అడిగిపోయారని, దిగజారిపోయారని, ఆ ఇనుప కాడి కింద ఉండిపోయారని నేను బయట తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఆ నిబంధన వంటిది కాదు ఇప్పుడు నేను చేయబోతున్నది. ఏదో చదువు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకుని. ఎప్పుడు? వాట్సాప్ అన్న టైం, ఒకనొక టైం అందు నేను నిబంధన చేసే కానీ, నేను వారికి పిలిపించిన నిబంధన చేశాను కానీ, ఆ నిబంధన ఇప్పుడు ఏం చేశానంట? భంగం చేస్తున్నాను. ఇప్పుడు అర్థం చేశాను. ఇప్పుడు ఆ నిబంధన భంగం అయిపోయింది కానీ ఇప్పుడు కొత్త నిబంధన చేస్తున్నా. యోధా వారికి ఇశ్రాయేలు 2 కుటుంబాలు ఏకం చేసి వారితో కొత్త నిబంధన చేస్తున్నా. ఆ నిబంధన ఏమిటి? ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. తర్వాత ఈ విధముగా నా ఆజ్ఞలు కట్టలు గైకొని నా వారై
నేను వారికి దేవుడును, వాళ్ళు నాకు ప్రజలకు ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నానని గొప్ప వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. దేవుడు స్తోత్రములు. హల్లెలూయా. చూసారండి, నిబంధన అంటూ గుర్తుపోతాం. ఏదో ఆ గాలిగా కొట్టుకొచ్చే ఆకులాగా కోల్పోతాం, లేదా ఇసుక మీద వ్రాస్తే అలవచ్చినప్పుడు కొట్టుకుపోయేదాలాగా ఉండవండి. శాశ్వతమైన నిబంధన చేశాడు ఆ భక్తులతో. ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉన్నది. జరుగుతుందా, మారిపోయిందా? చెప్పాలి చెప్పండి అబ్బా. అదే నిబంధన, భక్తులతో చేసిన నిబంధన అదే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను బట్టి, నీ నీతిని బట్టి, నీ సొంత ఆలోచన బట్టి, నీ సొంత జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్దేశం బట్టి కాదు, మన పితరులకు చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని దావీదు అంటాడు, ప్రభువా యెహోవా, నీవు దోషంలో కనిపెట్టిన ఎవరు నిలవగలదు? అందుకని పితరుల జ్ఞాపకం చేసిన నిబంధనలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు నశించడం ఇష్టం లేక, నువ్వు ఓడిపోవటం ఇష్టం లేక, నువ్వు పతనం అవడం ఇష్టం లేక, చెడుపోయి పక్షులుగా ఉండటం ఇష్టం లేక, ఏమండి ఒక ఉన్నతమైన స్థితి చేరుకోలేక, డెస్టినీ గోల్ నువ్వేంటో అది దిక్కు మొక్కు ఎనక తిరుగులాడుతున్న సందర్భంలో దేవుడు, ఆ దేవాది దేవుడు నిబంధన, పితరులకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడిని ఎంత ప్రేమించున్నాడు చెప్పాలి. కొంచెం బాధ త్వరగా నీ ప్రేమను ఎలా నిలవగలనయ్యా, నీ ప్రేమను ఆత్మీయులే నన్ను ఆదరించలేదు, సొంత తల్లిదండ్రులే చేరవేయలేదు, ఆత్మీయులే నన్ను ఆదరించలేదు, ప్రేమించువారే ప్రేమించలేదు, ఆదరించుతావు, ప్రేమించావు, ఆదరించుతావు, ప్రేమించావు, అన్ని వేళలా నాకు తోడనేవయ్యావు, అన్ని వేళలా నాకు తోడనేవయ్యావు, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, యేసయ్యా, యేసయ్యా, కనుక దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక నిబంధన నీతో చేస్తే అది మారిపోతుంది, కొట్టివేయబడు, తుడిచివేయబడు. ఇంకొక మాట చెప్తాను, దేవుడు నాకు ప్రేరేపించింది. చదువుకున్న చేద్దాం. ఆసియాలో 7 సంఘములు ఉన్నాయి. వాటిలో 5వ సంఘం పేరు సార్డిస్. ఆ సార్డిస్ సంఘంలో 2 గుంపులు ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడిన వారు ఉన్నారు. వాళ్ళు ఎలాగుంటారంటే, దేవుని బిడ్డలారా, వారు తెల్లని వస్త్రం ధరించి దేవునితో తిరుగుతూ ఆ జీవ గ్రంథంలో లిఖించబడ్డారంట. వారి పేరు తుడిచి పెట్టాను అన్నాడు. ఎంతంత చెప్పండి, ఎంత మాత్రము. అదే. అలాగే ఈరోజు నీతో మాట్లాడిన దేవుడు, నీతో వాగ్దానం చేసిన దేవుడు, నీతో ఒక నిబంధన చేసిన దేవుడు అది కొట్టివేయడు,
తుడిచివేయడు అని గమనించాడు. ఎందుకంటే దేవుడు అంత జ్ఞాని. బుద్ధి జ్ఞానములు ఆయన యొద్దే గుప్తమయ్యను అని పౌలుగా అంటాడు. ఆహా, ఎంత బాగా అంటాడు ఆ మాట. ఆహా, బుద్ధి జ్ఞానములు ఆయన యొద్దే కనుక. అందుకని యెషయా చదవద్దు 11వ అధ్యాయం 1వ వచనం అంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనకు ఆధారముగా ఆత్మ అంటారు. అలాంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఆత్మ కనుక ఒక్కసారి మాట ఇస్తే దుప్పి పెట్టాడు. ఒక్కసారి మాట ఇస్తే మాట మార్చాడు. ఒక్కసారి మీతో మాట్లాడితే భూమి ఆకాశంలో గతించిపోయినా ఖచ్చితంగా జీవించిపోతుంది, నెరవేర్చండి. మన దేవుని బిడ్డగా దేవాది దేవుడు మన దేవుని పేరే ఆశ్చర్యకరుడు. మన దేవుని పేరే ఆశ్చర్యకరుడు కనుక ఆశ్చర్యకరుడు అన్ని విషయంలో గుర్తుపట్టేది. కనుక నిబంధన ఊరికే కాదు. నిబంధన నీతో చేయాలి అనుకుంటే, దేవుడు చేయడానికి ఇష్టపడితే స్పెషల్ క్యారెక్టర్స్ కొన్ని అవసరం. కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణ లక్షణములు మన జీవితంలో కలిగి ఉంటాయి. ఏమండి ఆలోచిస్తున్నారా? నెంబర్ 1, దేవుడు నీతో వాగ్దానం చేయాలి అంటే, చేసిన వాగ్దానం నెరవేర్చాలి అంటే, ఆ నిబంధన అనుసరించి నేను ఎత్తుపట్టాలి అంటే మొట్టమొదట నీ పేరు ఆయన ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే మోషే గారితో అన్నాడు, నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉండాలండి. ప్రపంచం యావత్ ప్రపంచంలో ఎందరో ఉండాలి జీవం కోసం. వారిలో ఒక నలుసువి తెలుసా బోల్సా చెప్పండమ్మా, ఒప్పుకుంటున్నారా? దేవుని పాద ధూళి కంటే హీనమైన నీవు నేను. కనుక ఆయన నిన్ను గుర్తించాడు. నీ పేరేమిటో తెలుసు అనుకోవటానికి దేవుని బిడ్డలాగా ఆయన తెలుసుకునేలాగా నువ్వు జీవించాలి. నేను అసలు కనపడలేదండి దేవునికి, నేను అసలు కనిపించడంలా. నీ క్రియలు బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ నకసికపడిన దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఇంకొక మాట చెప్తున్నాను, ఒకే ఒక మాట చెప్తున్నాను, నీ జీవితం ఒక కానుక అయిపోవాలి. దేవుని స్తోత్రం. పాత నిబంధనలు అనేక బదులు అర్పించాలి. ఆఫరీస్ నీవే ఒక ఆఫరింగ్ అయిపోవాలి. తీసుకో ప్రభు కానుక, జీవితం ఇదేగా, ఏలుకో ప్రభు దండిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక. ఈ గొడ్లు మందల, ఈ గొడ్లు మేకపోతులా, వెయ్యి పక్షాదులా, ఇప్పటి అక్కడ పుట్ట తెచ్చే పుచ్చిపోయే వంకాయలా, లేదంటే నువ్వు పాల్గొట్టి తీసి పారేసిన టెంకాయలా, ఏది ఇవి కోతల్లా. నీ జీవితమే దేవునికి ఒక నైవేద్యం. దేవుని స్తోత్రం. ఇది కానుక. అర్థమవుతుందా? కనుక దేవుడు నీతో నిబంధన చేయటం అంటే ఇది ఆటోమేటిక్ విషయం కాదు అనే సంగతి మర్చిపోవద్దు. మొట్టమొదటి నిన్ను ఆయన గమనించేలాగా, నీ పేరేంటో అని తెలుసుకునేలాగా ఉండాలి. అనేక మాటలు చెప్పాను, ఇప్పుడు కూడా పులిపెట్టి మీద చెప్తున్నాను. నా పేరుతో నా దేవాలయ దేవుడు 3 సార్లు పిలిచి ఉన్నాడు. 3 times, 3 సార్లు. అవునా? ఆలోచించండి. దేవుని బిడ్డలారా,
ఈ మధ్యాహ్న కాలం నీ పేరు తెలుసుకునేలాగా ఉన్నారు. దేవుడు తెలుసు. ఇది తెలుసుకోవటానికి ఇది దేవుని యొక్క ఏర్పాటు అని గ్రహించు. ఆయన తెలుసుకున్నాడు. నీ పేరు అంటే అర్థమైంది చెప్పండి, చెప్పండమ్మా. ఏర్పాట్లో ఉన్నవారు అందరి పేర్లు తెలుసు, ఎస్పెషల్లీ యూ. కాను వాటంతే. ఇంకా గొప్ప విశేషకరమైంది ఏమీ లేదు. ఒకటి. రెండవది, నీతో నిబంధన చేయటానికి మొట్టమొదట నీ జీవితం ఒక బలియాగంగా ఒక నైవేద్యం ఇందాక చెప్పుకున్నాం కదా. రెండవదిగా చూస్తే నువ్వు తప్పనిసరిగా ఎంత కష్టతనిష్టమైనా సరే దేవుడితో నీకు శ్రేష్టకరమైనటువంటి అమ్మ శరీర ఆత్మలు సమస్తము ఆయనకు అంకితం చేసేలాగా ఉండాలి. శరీర సారంగా ప్రవర్తించడం, శరీర సారంగా మాట్లాడటం, శరీర సంబంధమైనటువంటి క్రియలు కానీ ఇవేమి దేవుడికి కనిపించడానికి వీలు లేదు. అందుకని ఒక మాట రాయబడింది. లేవి కాంతం 1:3 నేను చాలా ప్రయత్నిస్తున్నా ఆ వచనాన్ని. అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోకులలోనిదైన యెడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు. అది ఒకటి. మొదట అహరోను అంగీకరించబడ్డాలంట. ఈ రోజు వారాలు పాటలు పాడే వారాదించాం, చక్కగా మెసేజ్ వింటున్నా, వాక్యం వింటున్నా. నువ్వన్నీ విషయంలో దేవుడికి ఇస్తే కనుక నిన్ను ఆయన అంగీకరిస్తున్నాడా ప్రశ్నించుకోండి. ఆయన నిన్ను అంగీకరిస్తున్నాడా? అంగీకరించిన పాటలు ఎందుకు? అంగీకరించిన ఆరాధన ఎందుకు? అంగీకరించిన మెసేజ్ ఎందుకు? అంగీకరించిన ఏం తెచ్చినా ఉపయోగం ఏం తప్ప. మొట్టమొదట అహరోను దేవుడికి అంగీకరించబడాలంట. ప్రతి యాజకుడు దేవుడికి అంగీకరించబడాలి. ఆలోచించండి. చదువు. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అది అతను అంగీకరించబడితే ఆ తర్వాత అతని పక్షంగా దీన్ని అంగీకరిస్తారు. దీన్ని అంగీకరించాడంటే ఆటోమేటిక్ అతను అంగీకరించాడు. అతను అంగీకరించాడంటే అంగీకరించాడు. ఎంత లింక్ ఉందో చూడండి. ఎవరు పెట్టారు? అలాగే అంగీకరించబడుతున్నావా? ఆలోచించండి ఒకసారి. ఆ ఒప్పుకోదండి. రాకపోతే అసలు ప్రార్థన చేయకపోతే అసలే ఒప్పుకోదు అని దీర్ఘం తీసేకంటే 2 మాటలు ప్రార్థన దేవుడు అంగీకరించేలాగా ఉంటాయి. అంత సంతోషం ఏమండి? ఆలోచించండి. బైబిల్ ప్రతి సంవత్సరం ముగిస్తున్నాం. మంచిది, నేను సంతోషిస్తున్నా. ఇంకా కొత్త వారు చదవాలని కూడా ఆశిస్తున్నా. అవును, కానీ వాక్యం చదివే నీవు, బైబిల్ పూర్తి చేస్తున్నటువంటి నీవు ఆ వాక్యమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది అంగీకరించబడాలి. అంగీకరించబడదు. తినొకటి కొంచెం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఉన్నదమ్మా ఆ యొక్క చర్మమును ఒలిచాడు అన్నాడు. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి. అది ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. చర్మమును ఒలిచాడు. ఒలకపోతే ఏమైంది? ఏమండి? చెత్త తిని పడేసి పొట్టం నింపుకుంటావా?
ఓడిని పీక్కు తింటున్నాము, అదంతా తీసి పారేస్తేనే దాంతో నుగ్గుతున్నావా? వేటను తెచ్చుకొని తింటున్నావు, అదంతా తీయకుండానే మింగేస్తున్నావా? చర్మము వలసాలి, శరీర సంబంధమైన మనస్సు తీసేసుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో నీతో నిబంధన చేయాలి. దేవుడు నీతో నిబంధన చేయాలి అంటే ఏర్పాటు అవసరం ఎంత ముఖ్యమో శరీర సంబంధమైన తీసేసుకోవాలి. నువ్వు శరీర సంబంధంగా ఆడటం, శరీర సంబంధంగా మాట్లాడటం, శరీర సంబంధంగా గొంతులేయటం, శరీర సంబంధంగా కేకలు వేయటం. దేవాది దేవుడు చెప్పాడు సువార్తల్లో, ఆయన మొక్కలాడుతున్నా అంట ఆయన కేకల వీధులలో వినబడవు. ఈ కేకలు ఆకాశం నుంచి అంతుకుపోయినాయి. అవసరమైతే ఆ సింహాసనాన్ని కూడా తాకుతున్నాయి. పొగల పట్టిన మాటలు, అతసేపు మాటలు, ధాంబికమైన మాటలు ఎక్కడ కంచుతున్నాయి? ఇన్ని వాక్యాలు అంటున్నావు, సంవత్సరాల తరబడి దొరికిపోతున్నాయి. ఎందుకని శరీర సంబంధమైంది ఒలుసుకోలేకపోతున్నావు, తీసేసుకోలేకపోతున్నావు. అబ్బా అవును, ఆ బలి ఆత్మను అర్పించేటప్పుడు ముందు ఏం చేశాడంట? మరి శరీర సంబంధమైన మనసును తీసేసుకున్నావా? అది అట్లా ఉంచిన ఆత్మ సంబంధంగా ఎగురుతున్నావా? అది అలాగే ఉంచిన ఆత్మ సంబంధంగా పాడుతున్నావా? అది అలాగే ఉంచిన ఆత్మ సంబంధంగా ఆరాధిస్తున్నావా? ఇది అలాగే ఉంచిన ఆత్మ సంబంధమైన రీతిలో ఉండాలని చెప్పుకుంటూ భ్రమపడుతూ ముసుగులో ఉండి వాక్యం చదువుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఇంకొక మాట చెప్తున్నాను. క్రిస్టియ కాలంలో తండ్రి చాలా దౌర్భాగ్యం. హిజ్కియా తండ్రి నిజమండి, దేవుడికి వయస్కరంగా జీవించి ప్రేగులు బయటకు వచ్చి చచ్చాడు. కానీ అతనిలో నుండి వచ్చినట్టయితే హిజ్కియా మాత్రం చాలా దావీదు వలె నడిచాడు. దావీదు వలె నడిచాడు అంటున్నాడు. ఆయనకి దేవుని యొక్క సేవ, ప్రీతికరమైన సేవ చేయాలని ఒక తప్పన ఆకాంక్ష, ఉద్దేశం కలిగిన వాడే ముందు వచ్చి దేవాలయం తలుపులు తీశాడంట. అంత భయంకరం బూజు, నిషిద్ధమైనవన్నీ ఉన్నాయి. ఏదైతే ఉన్న కూడా అవే ఉంటాయి. దేవాలయం నీ పడేమే, దేవాలయం నీ పడేమే. ఒక్కసారి దేవుని ఎదురు నిలబడి తెలిస్తే ఏమి దేవునికి ఇష్టం కానీ హేయమైనవి ఉన్నవో బయటకు వస్తాయి. ఇది ఇలాగే ఉంచుకుంటే ఏం పప్పు విషయాన్ని ఎప్పుడు పెడతావు? ఎప్పుడు దేవుడికి ఏ ఇష్టం కదా ఏ కాలంలో తీసేసుకుంటావు? చేయకూడదనుకుంటున్నావు, చేస్తున్నావే. అలా మాట్లాడకూడదు అనుకుంటున్నా మాట్లాడుతున్నావే. అలా ఉండకూడదు అనుకుంటున్నా ఉంటున్నావే. నీ బాల్యం నుండి వాళ్ళు కంటారు. యెషయా దేవునికి స్తోత్రం. మరి చివరి దినాలు దేవుడు నీతో నిబంధన చేయడం అంటే అంత ఈజీ అనుకున్నావా? కానీ దేవుని సేవ భయంకరమైంది. మాటలు కాదండి, కష్టంతో, కన్నీటితో, దాగులతో, వేదనతో, దుఃఖం, నిట్టూర్పులతో వాళ్ళు వచ్చినట్టంటే తమిళనాడు పాస్టర్ గారు చెప్పారు. వాస్తవం, నీవు ఎవరు తెలియకుండా రహస్యమందు దేవుని యొక్క సందులో అనేక మార్లు పొగిలి వచ్చింది దేవుడు చూశాడు అన్నాడు. దేవుడు స్తోత్రం. అవును, దేవుని సేవ సంతోషకరమైంది కాదు. దేవుని చిత్తం ఒక విధంగా కఠినంగా ఉన్నా ఒక ప్రక్క ఎదురు వెళ్ళిపోవాలి. అందుకే మొట్టమొదటి దేవుడు నా సేవకు పిలిచినప్పుడు నేను రాను అన్నాను. నా వల్ల కాదు, నేను చేయలేను.
ఓహో అర్థం తిరిగాను. దేవుడు బిడ్డ అంత తేలికైన విషయం కాదు. కనుక దేవుడు నీతో మాట్లాడాలి, నిబంధన చేయాలి అనుకుంటే నీ వ్యక్తిగత ఆత్మస్థితిలో మొట్టమొదటి చెప్పాను అనగా శరీర సంబంధమైంది పీకేసుకో, లాగేసుకో అంతే. ఇసుకే కూడాను ఒక్కసారి ఆ దేవాలయం తెచ్చాడు అనగా నీ హృదయం నిశ్చితమైనవి అంటే దౌర్భాగ్యతల ప్రపంచంలో మాలిన్యం అంత నీ కొంపలోనే, నీ ఇంటిలోనే, నీ హృదయం అనే ఇంట్లోనే ఉండిపోయి. అందుకని పాత పాటలు ఉంటే నేను పిల్లలప్పటి నుంచి వినేదాన్ని. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా పరమా జీవితముగానే ఇరలో ఎవరికి వివరించదని హృదయమే నీ ఆలయం క్రీస్తు. త్వరగా మనిషిగా బ్రతకాలని, మనిషిని మనసున పెంచాలని, విలువలో నీవే మరణించి మృత్యువుని ఎదిరించి వెలసిన దేవుడు నీవే, హృదయమే నీ ఆలయం క్రీస్తు. మన ఉదయము దేవునికి ఆలయం ఉండాలి. లేదు పాపం ఇచ్చేకాలం వచ్చేసే వరకు భయంకరంగా అయిపోయింది ఆ దేవాలయం అనగా నీ ఉదయమే. బూజు పట్టిపోయింది. అన్ని కలగం పొలగం ఉంటే బూజు పట్టుకు ఏం చేస్తుందండి? ఏమండి? పనికి మన దౌర్భాగ్యమైన నిశ్చితమైన దేవుడు ఏది కోరుకోలేదు అవంతా కొనుగోలు. పైకి భక్తుడు, భక్తి పడ్డాడు, పైకి ప్రార్థనాపదాలు, ప్రార్థనాపదాలు, మంచి వాక్యానుభవం కలిగిన వాడు, వాక్యానుభవం కలిగినది. ఓ అసలు మంచి చక్కగా దర్శనములు కథలు చెప్తాడు చెప్పే వ్యక్తి చెప్తాడు, ఈమె చెప్పుతుంది. అబ్బో ప్రొఫెసర్ రిలీజ్ చేస్తుంది ఆమె. ఏమండి ఏమండి ప్రశ్నించుకో. దేవుడు మాట్లాడుకున్నంత ఆటోమేటిక్ ఉందనుకుంటున్నాడు. దేవుడు నన్ను నకసిక బలంతో బోధించి తిప్పి అటు ఇటు చూస్తేనే నాతో ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేశాడు. ముఖాముగా స్వరంలో విన్నాను. దేవుడు స్తోత్రం. ఒకరు నాతో చెప్పిన విషయం కాదు. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడితే 4-5 రోజులు ప్రార్థన చేసేదాన్ని. ప్రభు నన్ను భ్రమపరచిందా, భ్రమపరిస్తే దూరం. దేవుడు స్పష్టంగా మాట్లాడేవాడు. చివరి దినాల్లో దేవుడు నీతో నిబంధన చేయటం అంటే అంత తేలికైన విషయం అనుకుంటున్నారా? ఆనాడు భక్తులు ఎంత దేవుడికి ప్రీతికరమైన వారుగా, నమ్మకస్తులుగా, ఆయనతో సహవాసనంలో నిందారహితులుగా ఇంతేనే నిబంధన చేశారు. చూసారా? నిబంధన చాలా శ్రేష్టకరమైనది. నీకు ఆయనకు మధ్య ఉండే బంధమే ఒక నిబంధన. దేవుడు స్తోత్రం. మరి ఒకసారి చెప్పండి, నిబంధన అంటే అర్థం ఏంటి? నీకు ఆయనకు అంటే చెప్పండి గట్టిగా. సంబంధం ఏమన్నారు? అది చేసుకోవాలనుకున్నా అది నేను కొడుకు ఎలాంటూ అని. నువ్వు కాదనుకున్నా ఎక్కడ పోయినా నీతోనే వస్తూ ఉంటుంది. నేను 4 రోజుల తర్వాత మాట్లాడుతున్నావు అంటావా? నీతో అనుక్షణము కూడా వెంటబడుతూనే ఉంటుంది. అదే స్తోత్రం. కనుక ఆలోచించండి ప్రియులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిబంధన జరిగిపోనిది, మారిపోనిది, తుడిచివేయబడనిది చాలా శ్రేష్టమైనటువంటి నిబంధన. 10 నిబంధన కాలంలో
అవే ఇప్పుడు నెరవేరుస్తున్నాను. కనుక ఇంకొకటి చెప్పి కొంచెం టూకీగా ఇప్పుడు మనం చదువుకున్న రిఫరెన్స్ చదివి టూకీగా 2 మాటలు చెప్పి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం. ఋతు గంధం మొదలధ్యాయం. ఋతు గంధం మొదలధ్యాయం 15 నుండి 18 వచ్చిన చదవాలి. చక్క చదవాలి. ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును ఈ తోడికోడలు వెంబడి వెళ్ళుమనేను. చూసారంటే అక్కడ ఒక నిమిషం. రూతుతో నయోమి అన్నది వినాలి ఇక్కడ బాగా. ఎలాగో నీ తోడుకోడలు టాటా గుడ్ బై సిరియో అని చెప్పేసి వెళ్ళింది కదా. నువ్వు కూడా ఒక కింద నా మొహాన్ని పడేసి వెళ్ళరాదు. వెళ్ళింది కానీ తోడుకోడలు ఇక మోయాకు వెళ్ళిపోయిందిగా. నువ్వు నాతో రావటం వల్ల ఉపయోగం ఏమిటి? నాతో ఉండటం వల్ల నీకు ఉపయోగం ఏమిటి? నా మాట ఉండటం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? లాభం ఏమిటి అని ఉద్దేశమే. అది మనసులో ఉన్నది. ఏమండి ఇదేమో మనసులో ఉన్నది. ఎక్స్పోజ్ లేదు, నో ఎక్స్పోజ్. అందుకని దయచేసి వెళ్ళరాదు. ఆవిడ కూడా వెళ్ళింది. అక్కడికి వెళ్తే బాగుంటావేమో అనే ఉద్దేశమే. అయితే ఏమన్నదో చదువు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న వారు ఎవరు వదులుకోలేరు. దేవుని స్తోత్రం. దేవునితో అన్ని విషయంలో నిబంధన కలిగి నిబంధన జల్లుగా ఉన్నటువంటి వారందరూ జీవిస్తున్న వారందరూ ఎవరు కూడాను వదులుకోలేరు. అందుకనే దయచేసి అత్తగారు మరి వదులా అని అర్థమే. మా అత్తగారు దయచేసి ఆ మాట అనవద్దు. ఏ మాట? నా వెంబడి రావద్దనియు. రావద్దంటావేంటి? రావద్దంటావేంటి? ఇంకో మాట అన్నది నన్ను విడిచిపెట్టుమనియు. నన్ను విడిచిపెట్టుమని రావద్దని 2 మాటలు అనొద్దు. ఏమండి రావద్దంటే నేను ఎక్కడ పోవాలి అని ఉద్దేశం. నేను పోను. తిరిగి ఎక్కడ పోను? వెళ్ళను. రావద్దంటే ఏం కావాలి? నేను నా పరిస్థితి ఏమిటి? అది కానీ నేను 2 అనొద్దు. అంతే, 2 అనొద్దు అన్నది. దేవుని ఆత్మ ఆయన నిబంధన వెళ్ళిన జనాలు ఇలాంటి అనుబంధం కలిగి జీవిస్తారు. దేవుని స్తోత్రం. కనుక ఇది ఎవరు కూడా తీసివేయలేరు, కొట్టివేయబడదు. ఇంకా గదగదు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. ఎవరంటారండి ఈ రోజుల్లో? పెడమొహాలు కనపడతాయి. అయితే ఇక అర్థం ఈ పాలు వచ్చింది అంతకంటే. నేను వెనక సినిమాల్లో సూర్యకాంతం తగలబడి ఇప్పుడు అత్తలు సూర్యకాంతాలు కాబట్టి ఆ కోడలే సూర్యకాంతాలు అయిపోయి. దేవుని స్తోత్రం. అవునా కాదు? నేను అనుకుంటాను. అవునా? నేను చెప్పండి, నిజం చెప్పండి. అత్తలు కావట్లేదు. ఒకప్పుడు అత్తలకు పేరు వచ్చింది, ఇప్పుడు ఎవరికి పేరు వచ్చిందమ్మ? జ్యోతి. అత్తలు లేని కోడలు ఉత్తమురాలు అంటాం. ఆమె జ్యోతి ఉత్తమురాలు. జ్యోతి ఉత్తమురాలు. ఎందుకంటే అత్తలేదు, ఏం గొడవ లేవు. ఇప్పుడు వచ్చి సంపద ఏంటో వచ్చింది. అందుకని దేవుని బిడ్డ శివ వెతుతుంది కోడలు. హిందువులు పురాణాల గ్రహవారం అంట. శివుడు వాడి నెత్తి మీద ఏముండేదంట? గంగ. వీళ్ళు గంగనే పెట్టుకొచ్చేశారు. ఎవరు? చెప్పమ్మ సౌందర్య. అట్లా లేదు. ఎవరేమే చెప్పాలి? రూతు అట్లా లేదు. సౌమ్యవంతురాలు, గుణవంతురాలు. ఏమండి చాలా విధేయురాలు. అమ్మ చాలా దేవుని విషయంలో అత్తగారిని అనుకువతో వెంబడించేటువంటి మనసు అండి. తగ్గింపు స్వభావం కలిగింది. ఒక అన్యురాలైనా, ఒక
ఒక ధైర్యమైన వ్యక్తితో సహవాసం చేయాలని ఇష్టపడిందండి. ఏక స్తోత్రం. రాయి రాసుకుంటే బుద్ధి చెప్పలేదు కనుక ఒక రాయి లాగా ఉన్నది నా యోగి కాదు. ఇప్పుడు నేను ఒక రాయి అయిపోయి ఏ ఇద్దరం కలిస్తే ఏమవుతుంది? మంట వండుతున్న పొదలాగా ఒక మంట మండాలి నాకు అనుకున్నది. ఏమి స్తోత్రం. ఇలాంటి వాళ్ళు తక్కువ ఈ రోజుల్లో తక్కువ కాదు. చెప్పండి, నిజంగా చెప్పండి. కార్తలు ఎంతమంది రాసేసినట్టు ఏమనుకోకండి. ఒకరు ఇద్దరు ఇంకా ఇంకా అతో ఏవుగా ఇంకా చెప్పండి. గౌరీ గౌరీ పూర్తిగా ఎత్తుతుంది నేను అనుకుంటానని చెప్తాను అంటే పట్టిగా గౌరీ అన్నమాట. ఏమండి చూసారా? చాలా తగ్గించుకోండి. రూతు వల్లే ఉన్నతమైన కృప పొందుతాం, దీవించబడతాం. దేవుని బిడ్డలారా, అందుకని దయచేసి 2 మాటలు మాట్లాడవాలి. ఈ 2 ఎప్పుడు సచ్చిదా నేను చూస్తా ఉంటే వచ్చిన దగ్గర నుండి ఏం చెబుతామని ఎప్పుడు పోతే బాగుంటుంది అనుకుంటే నేను అక్కడ ఏం చెబుతానంటే వారికి చెప్పగలనమ్మా, చెప్పలేదమ్మా, ఇప్పుడు కోరుకున్నామ్మా. ఆలోచించండి పిల్ల, వద్దు వద్దు నా వెంబడి రావద్దని 2 అన్నమాట. ఏమన్నదో చూద్దాం. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. అది పోయమనే నువ్వు యమనే ఇంకొకటమనే మరొకటమనే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే పట్ట. ఈరోజు ఎంతమంది ఉంటాం అనుకుంటున్నారు? నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాను. నువ్వు ఒకవేళ ప్యాలెస్ లో నుండి వచ్చి పైనుండి దెబ్బకి ఏమండి ఇవి ప్యాలెస్ లో నుండి వచ్చిందయ్యా జోసఫ్. ప్యాలెస్ లో నుండి వచ్చిందయ్యా, అందుకని బాగా నేను బాగా ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. ఎంత గొప్ప నిబంధన ఆలోచించండి. జీవితంలోనే ముగిస్తాను. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం. ఎంత గొప్ప ఆదర్శవంతురాలు, రోల్ మోడల్ అంటే దుట్టే వాళ్ళు కొంత చెప్పాను లేదు. అవును అవును నేను చిన్నపిల్లలప్పుడు వినేదాన్ని. అక్కర్లేని కోడలు ఉత్తమురాలు అమ్మా. ఇప్పుడు అందరూ అదే కోరుకుంటున్నాం. అందుకని పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు పైన వాళ్ళు ఎంటున్నారమ్మా, వెళ్ళినప్పుడు అత్తలేని కొంపను చూసుకుంటున్నారు. నిజం అందుకే వచ్చా నిజమా కాదా? అది బాగా తెలుసు మహాలక్ష్మి. ఒకసారి లేట్కి వచ్చింది. ఏం తప్ప లేకపోతుందని అలా అత్తలని ఫోన్ చేసి వచ్చిందంటే కానే కోళ్ళకి ఊళ్ళనే ఉంది. అందుకని నేర్చుకోవాలి. ఆలోచించండి ఇలానే ఆలోచించండి. చెబుతున్నాను, నువ్వు ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసిస్తాడో అక్కడ నువ్వు కాపురం చేయాలి. నేను నీతో కాపురం చేయదును, నా నివాసం నీతో. దైవ నివాసం ఆయన మనతో ఉన్నది. ఆయన దైవుల మధ్య ఉన్నానని మీకు ఎదురురా, సమాజం మధ్య ఉన్నానని దేవుడు అంటున్నాడు. చూసారండి, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను. ఇంకొక మాట ఉంటే చదువు. నీ జనమే నా జనము. అది ఏమండి క్రిస్టియన్స్ ఎట్టే అనుకోలే. గోల్డ్ ఇవి ఉన్నాయి, వెండితోనూ ఇతరుతోనూ బంగారంతో చేయబడిన దేవతలు వాళ్ళు గోల్డ్ ఉన్నాయి. ఇదే మాకు ధనం అని చెప్పేసి అనుకోవాలంటే అనుకున్నదా? అనుకోలేదండి. దేవుని బిడ్డ, ఈ జనమే నా క్రీస్తును కలిగిన జనాన్ని, ప్రభునేసి క్రీస్తువును హత్తుకునే జనాన్ని, ఎందరో ఆయన చుప్పలో ఇవిడి ఉన్నటువంటి వారు ఉన్నారు. నీ జనాంగం వారితోనే నేను ఉంటాను. వారితోనే వీళ్ళతో ఉండటం అనేది
చాలా సంతోషకరమైన విషయం. శుభ పరిణామం. దేవుని స్తోత్రం. అంతే. ఏమండి నీ దృష్టిలో కోట్లు కంటే ఇది మించినటువంటి విలువ కలిగిన నువ్వు ఉన్న చోట నేను ఉంటానన్న దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. సత్యము స్వతంత్రతలో కనిపిస్తుంది కనుక దేవుడు వెళ్ళారు. ఆలోచించండి. నీ ఉన్న చోటే ఉంటాను అప్పగారు. దయచేసి నన్ను వద్దని మాత్రం దయచేసి నమ్మద్దు. దీనిరాలు వయసు చిన్నదైనా మంచి దైవ జ్ఞానం కలిగిన అందరూ ఈ దేవుడే నా దేవుడు. అది ఏమండి అసలు మన దేవుడికి ఒక పేరు పెట్టేశారు లోకంలో. మీ అందరూ తెలిసింది, నేను చెప్పబోతున్నా. ఏం పేరు చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా చెప్పాలి, చిక్కుపడవచ్చు. మన దేవుడికి ఒక ముద్ర పెట్టింది, ముద్ర వేసింది లోకం. మాలా మాదిగల దేవుడు అని ముద్ర వేసింది. వేలైన వీరు తండ్రి పర్లోక రాజ్యము అది. కానీ లోకం వేసిన ఆయన అగ్నిలాగా బగబగ వండుతున్నటువంటి అత్యున్నతమైన దేవాలయం. అసలు నిర్గమాకాండం కనుక చదివినట్లయితే ప్రభువైన క్రీస్తు వారు ఆరోహణం అవుతుంది కొండ మీదకి వచ్చినప్పుడు, సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు అసలు దాన్ని చదివి నేను నా ఊహతో మించిపోయి వచ్చేటప్పుడే భీకరంగా ఉంటే ఆయన అడుగు పెట్టకుండానే భూమి కంపించిందంట. ఆ ఉన్నటువంటి ధూమము భయంకరంగా లేచిందంట. తెలుగు బిడ్డ అత్యున్నతుడు ఆయన స్వరము 7 పురుగుల కంటే గొప్పగా ఉందంట. ఆలోచించండి. ఇలాంటి గొప్ప దేవుడు మన దేవుడైతే ఈ ప్రపంచం మాలో మా అందరూ దేవుడు అని వదిలేసింది. అయినా పర్వాలి నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నీ ఆత్మ నరకలో పడకుండా నేను దేవుడు రాజ్యం చేర్చడానికి, నువ్వు అన్ని విషయంలో దేవుడు నా మాట గ్రహించడానికి నీ కోసం ప్రాణం చెప్పండి, నీ కోసం ప్రాణం పెట్టిన దేవాది దేవుడు. దేవుడి స్తోత్రం. కనుక దేవుడు బిడ్డలాగా నీ దేవుడే గుర్తించిందండి. చిన్న వయసు అయినా వినాలి. చిన్న వయసులో ఏం చేసింది? నీవు కొలుస్తున్న దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు, నువ్వు అన్ని విషయంలో ఆయన ఎత్తుపట్టిన దేవుడు మామూలు దేవుడు కాదు అని గ్రహించింది. అందుకని ఇప్పుడు నువ్వు నీ దేవుడు నాకు కూడా ముగిస్తా. అంతే. ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎవరు అనుకుంటున్నారు? ఏమనుకుంటారు? నేను విమర్శించడం లేదు, కానీ ఏ పాటలు అనుకుంటే అత్తగారు క్షేమంగా 10 కాలాలు ఉండాలి అనేవాళ్ళు ముందుకు వదిలిపోవాలి. పేగానే వదిలిపోతారు. ఈ పెట్టేది లేదు, చచ్చేది లేదు. నేను పెట్టేది లేదు, చచ్చేది లేదు. ఏమండి ఆ ప్రాణానికి ఊరే పుత్రవాదు కావా? దేవుడిని రేపు తీర్పులో అడుగుతాడు. ఎందుకు నీవు అలాగా ఆలోచించి నీ అత్తగారి ప్రాణం తీయమని అడిగావు? ఆ రోజు ఏమవుతావు? నువ్వు పక్కనే రాదా? నీకేం బాధ? ఆలోచించండి ప్రియులారా. నువ్వు మృతి పొందిన చోటనే అంటే ఆమె ఏం కోరుకుంటే సత్య యుద్ధము సాధ్యం అండి. ఆమె పెద్ద వయసు ఏమదేమో ముందు పోవాలి ఆమెది. కానీ ఏమంటుంది? ఆ నిబంధన, ఆ ప్రేమ, ఆమెతో ఉన్న సహవాస అనుభవం, ఆమెలో చూస్తున్నటువంటి దైవికమైనటువంటి మాధుర్యం ఎంతవరకు నటించిందంటే, నువ్వు సత్యం చోట నేను కూడా చేస్తానన్నదండి. వాళ్ళలో ఎంతమంది ఈ రీతిగా మీ అక్కల విషయంలో ఆలోచిస్తున్నారు? ఎవరేమనుకోకండి. ఏమండి ఆలోచిస్తున్నారా? ఎంతమంది ఉన్నారండి ఈ రోజున?
దేవుడి లెక్క ఉంటాడు, జాగ్రత్త. ఇంకో మాట ఉంది, ముగిద్దాం. చదువు తినకో. అక్కడనే పాతి పెట్టబడేదను. ఆ, మరణము తప్ప మరణము తప్ప మరి ఏదైనాను ఆ. నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల ఆ. యెహోవా ఆ. నాకు ఎంత కీడైనా చేయునుగాక అబ్బో, అనేను. అబ్బో, 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 అబ్బో. అసలు ఈ మాటకి అసలు తిరుగులేని మాట కదండి. ఏమండి, దేవునిలో ఐక్యపరచబడిన నీవు, దేవునిలో వాక్యానుభూతో వేరుపాద జీవితం జీవిస్తున్నా నీవు, దేవుని కృప పొంది అంచెలంచెలుగా ఎదుగుతున్నా నీవు, దేవుని చిత్తమంతా ఎదిగిన నీవు, దేవుడు మనసును గెలిచిన నీవు ఏమన్నంత మనసుకి మరణము తప్ప మనము తప్ప మరి ఏదైనాను ఆ. నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల ఆ. యెహోవా ఆ. నాకు ఎంత కీడైనా ఆ. చేయునుగాక 10 అనేను. సంవత్సరాలు అవ్వచ్చు, 20 కావచ్చు, 50 కావచ్చు, ఎన్ని సంవత్సరాలే కావచ్చు. ఇదొక్కటి మాత్రమే నిన్ను నన్ను వేరు చేస్తుంది. ఒకే మాట, ఒకే బాట, ఒకే పడక, ఒకే నడక, ఒకటే మంచం కంచం. సింపుల్ గా చెప్పాలంటే ఏదంట, ఒకే మంచం ఎంత విలువైనటువంటి వదులుతుంది. ఆలోచన తన గుణ లక్షణం వల్లే చాలా విలువైనవి అని ఒక్క అర్థం వచ్చేసేలాగా చెప్పారు. రూత్ అంటే అర్థం, వృత్తి, సౌందర్యం. అంటే నేను ఇంత విలువైనటువంటి లక్షణం చదివినామే. ఈరోజు అలాంటి నిబంధన కలిగి నువ్వు జీవిస్తావా? ఈరోజు అలాంటి నిబంధన కలిగి జీవిస్తావా? ఏమండి, ప్రశ్నించుకోండి. ఇలాంటి నిబంధనలు చేశారు దేవాది దేవుడితో. పరిశుద్ధాత్మ నిబంధన చేసింది రూతు. ఆటోమేటిక్ నిబంధన కాదు. ఇందాక దేవుడు దావీదుతో చేసినట్టుగా ఆ చెయ్యట్లే ప్రమాణం చేస్తున్నాను, సూర్యుడు వెలుతున్నంత వరకు చంద్రుడు ఉన్నంత వరకు అన్నట్టే అలాగే చేసేసింది. అది నువ్వు చేస్తున్నావా? అలాంటి నిబంధనతో దేవుడి యొక్క చిత్తాన్ని గ్రహించి, దేవుడి వాక్యాన్ని కలిగి ఉంది, మంచి ప్రార్థనను కలిగి ఉంది, దేవుడి చేత కృపలో ముందుకు సాగుతున్నావా? ఏమండి, ఒకసారి ప్రశ్నించుకోండి. వచ్చే వారంలో ఇది చెప్తాం, తగ్గిపోతున్న మహిమ నిబంధనలు మీకు అర్థం అవ్వాలని ఇంతకు చెప్పాను. అసలు నిబంధనలు రేపు వచ్చే వారంలో చెప్తాను. దేవుడు పెట్టారు 2 నిబంధనలు ఉన్నాయి అక్కడ. పాత నిబంధనలు. ఏది పాత నిబంధనలు సాధించు, ఏది కొత్త నిబంధనలు సాధించు. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. తగ్గిపోతున్న మహిమ వినండి. పాత నిబంధనలకు మేము అలాగ నడుచుకునక, మేము అట్టుకునక ఇట్లా ఉంటామని చెప్పేది కొత్త నిబంధన. ఈ రెండింటిని పోల్చి కొన్ని తేడాలు కూడా చాలా ఉన్నాయి. పాత నిబంధన కొత్త నిబంధనకు వచ్చే వాళ్ళలో తప్పకుండా మాట్లాడుకుందాం. కనుక దేవాది దేవుడు చేసిన నిబంధన చాలా శ్రేష్టమైనది. ఈ మధ్యాహ్నం కల వాక్యాన్ని ఎలా ఉంటున్నాం, ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం? దేవుడు నీతో నిబంధన చేయటం అంటే మాట్లాడాలి. మామూలు విషయం కాదు. ఏదో భక్తులతో చేశాడు, నాతో చేస్తున్నందుకు మాకు నీ జీవితం నకసపడటం చూస్తున్నాడు. 139వ కీర్తనలో మనం చదువుకున్నాం. నా పడక, నా నడక, చూసి ఉన్నాం. అందుకే దేవుడిని ఒక మాటలో రిప్రజెంట్ ఆలోచించుకోలేదా? నీ జీవితం ఎలా ఉంది? నీ వ్యక్తిగత ఆత్మస్థితి ఎలా ఉంది? స్వర్గనాలు ప్రభు వస్తాడు. నువ్వు సిద్ధపడాలి రాకడికి అనుకుంటే దేవుడు నీతో చేసిన నిబంధన ప్రకారంగా చూచా తప్పకుండా ఆయనతో వండబడి చేశాను. ఆయన నీతో చేశాడు. నెక్స్ట్ ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఒకరోజు నేను ఎస్తరు కోసం ఉన్నాను, మొదలుగా అర్థం చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు గడిచిపోయింది. దేవుడు మాట్లాడే విషయాలన్నీ రాసుకుంటూ ఉంటాను. ఏ వాగ్దానం చేస్తాడు ఖచ్చితంగా టైం కూడా వేసుకుంటానండి. టైం పీస్ పక్కనే ఉంటుంది. ఆ టైము ఆయన మాట్లాడే వాగ్దానం రాసుకునేదాన్ని. అలాగా ఉన్నప్పుడు 2వ రోజు మంచి ప్రార్థనలో ఉన్నాను. నా ముందు పెట్టినటువంటి మధ్య కూడా క్షమలు పట్టేసినాయండి. పెట్టిన స్థలం కూడా మర్చిపోయాను. ఆ విధంగా ప్రార్థనలో కొనసాగుతూ చాలా తీవ్రంగా దేవుని ముఖంలో ఆత్మ ఆయనతో ఐక్యమైపోయి ప్రార్థన భారంతో ఉన్నానండి. అప్పుడు దేవుని స్వామి వినిపిస్తూ ఉన్నది.
ఒక దేవుని స్వరం వినిపిస్తూ ఉన్నది నాకు. నీవు సిలువ చేతితో అని వ్రాయి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని స్వరం వినిపించండి. నీవు సిలువ చేతులు అని వ్రాయి అన్నాడు. నా తెలియకుండానే బాగా ప్రార్థనలో ఉన్నాను. నా తెలియకుండేలాగే ప్రార్థన ముగించాక, ప్రభా ఈ రోజు నీతో నేను నిబంధన చేసినాను. ఇప్పటి నుండి నేను నీదాను, నువ్వు నా వాడివి. దేవునికి స్తోత్రం. నిబంధన మాదిపోదు, మాదిపోదు. చుట్టుపెట్టిన వాగ్దానం ఆలోచించండి, తుప్పు పట్టదు. ఇలాంటి వాగ్దానం చాలా విలువైనవి భక్తులతో చేశాడు. రేపు కూడా పౌలు గారు ముసుగు వేసుకున్నాడు మోసే. అది తగ్గిపోతున్న మహిళల గురించి రాయబడింది. అది పాత నిబంధన. మేము అట్లా చేయము, ఇదిగో ఇలా చేయకూడదు చెప్తున్నాం. కొత్త నిబంధన. ఈ 2 నిబంధనలకు సాదృశ్యంగా నెక్స్ట్ లో మాట్లాడుతున్నాం. దేవుడి వారికి జీవించిందాక అని అర్థం చేసుకోవాలి. త్వరగా 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 పైవారితో సహా కరెంటు పోయింది.